ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణాయ నమో నమః. అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు మీ ఇంటి పురోహితుడిగా, మీ ఇంటి ఆస్ట్రాలజర్గా, మీ ఇంటి వాస్తు నిపుణుడిగా మీకు స్వాగతం పలుకుతూ ఈ శోభకృతనామ సంవత్సరానికి వీడికోలు పలుకుతూ ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలు ఈ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని మూటగట్టుకొని రాబోయే కాలానికి స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆ కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. మనకు 1వ తారీఖు 4వ నెల 2024 నుండి 8/4/2024 వరకు అనగా సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ ఆదివారం రోజు మాస శివరాత్రి, సోమవారం పూట సోమవతి అమావాస్య సందర్భంగా మనం అందరం ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన ఈ కష్టాలకు స్వస్తి పలుకుతూ రాబోయే కాలానికి శోభకృతనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి ఐశ్వర్యాన్ని, ఎలాంటి ఆనందాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని కూడా ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి, మీనరాశిలో రవి రాహుల సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి రాశిలోని శని సంచార స్థితి, ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న కారణం చేత నీలం రంగు పుష్పాలు, నీలం రంగు గాజులు, చిత్రవర్ణం కలిగినటువంటి లేకపోతే తెలుపు, పసుపు, ఎరుపు రంగు కలిగినటువంటి చీరను ఏర్పాటు చేసుకొని అమ్మవారికి దగ్గర దీపం పెట్టి అమ్మవారి దగ్గర ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేసుకొని గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టుకొని చాకలి వారితో దిష్టి తీర్చుకొని దానము చేయడం వలన శని దోష నివారణ తొలగి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతమై స్థిర చరాస్తులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. ఈ తెలుగు సంవత్సరాది చివరి మాస శివరాత్రి, సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా మనము ఈ సంవత్సరంలో ఉన్న కష్టాలను ఎలా స్వస్తి పలుకుతూ ఎలా స్వాగతం పలకాలి అన్నట్లయితే వీలైనంత వరకు గృహాన్నంతా శుద్ధి పెట్టుకొని వీలైతే పెయింట్స్ కానీ రంగులు కానీ వేయించేసుకొని నూతన వస్త్రాలు మనం ఏర్పాటు చేసుకోగలగాలి. అదే కాకుండా ఆదివారం రోజు మాస శివరాత్రి మహాదేవుడికి యథాశక్తిగా పంచామృతములతో, గరికతో, నవధాన్యాలతో యథాశక్తిగా అభిషేకం చేసుకోవడం. ఎందుకనగా మహాశివరాత్రి అంటే వెళ్ళినటువంటి వచ్చేటువంటి మొట్టమొదటి మాస శివరాత్రి అవ్వడం, తెలుగు సంవత్సరాదిలో శోభకృతి నామ సంవత్సరంలో చివరి మాస శివరాత్రి అవ్వడం, అలాగనే చివరి అమావాస్య అవ్వడం. అంటే మనము ఈ చివరి అమావాస్య అవగానే మనం ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే మనకు పొలాల అమావాస్య అని, కొత్త అమావాస్య అని, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పేర్లు పిలవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఎవరి ఆశీస్సులు మనకు ఉండలేకపోయినా పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష, గ్రామ దేవతల యొక్క రక్ష మనకు శ్రీరామ రక్షగా భావించగలగాలి. ఎందుకనగా ఒక ఇంటికో పెద్ద ఎలా ఉంటాడో ప్రతి గ్రామానికి గ్రామదేవత పెద్దమ్మ తల్లి ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలోనేమో పోలేరమ్మని, ఎల్లమ్మని, పోచమ్మ అని చెప్పుకుంటూ ఉంటాం. అదే మనం ఆంధ్ర వైపు వచ్చామనుకోండి నూకాలమ్మని, పెద్ద పెద్ద కార్యక్రమాలు అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి లోపల మైసమ్మని, నల్లపోచమ్మని, విశేషంగా బంగారు మైసమ్మ అని చెప్పి పెద్దమ్మ తల్లి అంటాడు. అంటే ప్రాంతం ఏదైనా భావము ఒక్కటే, అమ్మవారు సహస్రాది రూపాలలో ఉంటారు. కనుక అమావాస్య రోజున తెలుగు సంవత్సరానికి అమావాస్యకు వీడుకోలు పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఆటంకాలంతనూ కూడా తొలగింపజేసే శక్తి ఈ యొక్క కొత్త అమావాస్య అంటారు. అంటే కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలకబోతూ పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ ఈ కొత్త అమావాస్య రోజు మనం ఏం చేయాలి అన్నట్లయితే గతించినటువంటి పెద్దవారి యొక్క స్మరణ, వారి పేరు పైన మనము పశువులకు కానీ
బ్రాహ్మణుడు కానీ స్వయం పాకం దానం ఏర్పాటు చేయడం. రెండవది కులదేవతలు, ఇష్టదేవతలు, గ్రామ దేవతల యొక్క పూజ. అందుకే ఇలాంటి కాల సమయంలో మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటినంతా శుద్ధి పెట్టుకొని ఇంటి గుమ్మాలకు కానీ సింహద్వారాలకు కానీ శ్రీరామ అనేటువంటి అక్షరాలను రాసుకోవడం, స్వస్తికి రాయడం, అలాగనే ఇంట్లో పూజా మందిరంలో దేవతల్ని శుద్ధి పెట్టుకొని అఖండమైన దీపాన్ని ఆ ఒక్క పూట పెట్టుకొని, మనకు పులగము అంటాం రాయలసీమ ప్రాంతంలో, అలాగే మనకు తెలంగాణకు వచ్చినప్పుడు కిచిడి అంటారు, ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు పులిహోర అంటాం. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం అంటే ఉడికేటువంటి అన్నంలో అంటే బియ్యంలో పెసరపప్పు కొద్దిపాటి పసుపును వేసి అన్నాన్ని ఉడికింపచేసి తెల్ల నువ్వుల పచ్చడిని ఏర్పాటు చేసుకొని, అలాగనే గారెలు, బూరెలు, ఉండ్రాళ్ళు, భక్ష్యాలు లాంటివి చేసుకొని కులదేవతలకు నైవేద్యంగా పెట్టి గతించిన పెద్దవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని, అవన్నీ ఏర్పాటు చేసుకొని ఒక కొత్త చీరే, 2 జాకెట్ పీసులు, గాజులు, పూలు, పళ్ళను ఏర్పాటు చేసుకొని మన ఇంట్లో అంటే మన ప్రతి గ్రామంలో చాకలి వాళ్ళు ఉంటారు, వారిని పిలిచి వారికి బొట్టు పెట్టి గాజులు పెట్టి వారి చేత మీరు ఇంటి యజమానులందరూ కూడా చీపిరి అనగా జాడు అంటే మనకు తెలంగాణ ప్రాంతంలో పొరక అంటారు ఒక్కో ప్రాంతంలో, వాటితో దిష్టి తీయించుకొని ఈ చాకలి వాళ్ళను ఇంటి ఆడపడుచుగా మనం భావిస్తాం కనుక ఈ వండినటువంటి పదార్థాన్ని వారికి నైవేద్యంగా పెట్టి వీరికి ఆడపిల్లగా మనకు ఆడపడుచుగా భావించి పెట్టడం వలన సాక్షాత్తుగా అమ్మవారి యొక్క రూపమే వారి అని భావించాలి కనుక వారికి ఆ రోజు వారి చేత ఇంటిలో దిష్టి తీయించుకోవడం, ఇంటిలో ఒక గుమ్మడికాయని పలగొట్టించడం, వారి చేత మనము ఆశీర్వచనం పొందడం, వారికి ఈ యొక్క స్వయం పాకాన్ని వండినటువంటి ఈ పులగాన్ని ఏర్పాటు చేయడం వలన వారే గ్రామ దేవతల రూపంగా భావించాలి. ఇచ్చి ఏర్పాటు చేసినట్లయితే మనకు పట్టినటువంటి శని, మనకు పెట్టినటువంటి దరిద్రము సర్వము తొలగిపోయి సంపూర్ణంగా ఐశ్వర్యానికి రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. వీలైనంత వరకు చాకలి వాళ్ళతో దిష్టి తీయించుకోవాలి. మన తెలంగాణ ప్రాంతంలో చాకలి వారిని మడేలా అని మరొక పేరు కూడా ఉంటుంది. మడేలతో దిష్టి తీయించుకుంటే మండెము కూడా ఒక వజ్రం అవుతుందని చెప్పి మనకు సామెత ఉంటుంది. అదే రాయలసీమ ప్రాంతంలో చాకలి వారు ఇంట్లో తుడిస్తేనే దరిద్రం పోయి లక్ష్మీదేవికి స్వాగతం మనం పలుకుతుంది అని చెప్పగలుగుతారు. అది ఆంధ్ర ప్రాంతంలో చాకలి వారికి దానం చేయడం వలన ఐశ్వర్యం మన సొంతం అవుతుందని చెప్పి పెద్దవారి యొక్క నానుడి కూడా. కనుక వీలైనంత వరకు ఆ ప్రయత్నం చేయండి. అలా కుదరలేనటువంటి ఎవరు ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క నరదృష్టి నివారణ దేవాలయంలో చాకలి వారితో మీకు దిష్టి తీయించి మీకు ఐశ్వర్యానికి స్వాగతం పలికే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక ఈ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త అమావాస్య రోజున అమ్మవారిని స్మరిస్తూ గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పొందగలరు అనేది చిన్న విన్నపం. కనుక అందరికీ ఈ సంవత్సరంలో కష్టాలన్నీ ఇక్కడికే పులి స్టాప్ అయిపోయి రాబోయే సంవత్సరంలో స్వాగతం పలకాలని గ్రామదేవతల్ని కోరుకుందాం. ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను ఒకసారి మీరు గమనించినట్లయితే ఇది ఒక కంచు పాత్ర, కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ పాత్రతో ఉపయోగాలు ఏమిటయ్యా అనగా కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి సుమతి శతకంలో చెప్పినట్టుగా ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకోవడం వలన ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకారనాదం రావడం జరుగుతుంటుంది. ప్రణవం ఓంకారం అంటే మనం ఏ పని ప్రారంభించినా ఓం అనే శబ్దంతోనే ప్రారంభిస్తాం. ఈ యొక్క శబ్ద తరంగాలు ఇంట్లో ప్రసరించడం వలన అందులో ఈ కొత్త అమావాస్యకు స్వాగతం పలుకుతూ మనం చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి, దుష్టశక్తులు, తాంత్ర ప్రయోగాలు తొలగిపోయి ఐశ్వర్యం కలిగినటువంటి మహాలక్ష్మిదేవి అమ్మవారు మన ఇంట్లోకి స్వాగతం పలుకుతుంది. ఎలాగో ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఓంకారనాదాన్ని స్మరణ చేయడం వలన ఇంట్లో కాళభైరవ స్వామికి ఆశీలు కలిగి అమ్మవారి యొక్క ఆశీలు కలిగి అద్భుతం కలుగుతుంది. ఈ ఆసక్తి గలవారు ఈ అక్షయ పాత్రను ఎవరైతే సొంతం చేసుకుంటారో వారందరికీ కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రయోగాలు తొలగిపోయి వ్యాపార ఆకర్షణ, జనాకర్షణ, వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, ధనం కావాలనుకున్న ధనము, విదేశాన్ని వెళ్ళాలి అనుకున్న వారు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కాళభైరవుడు స్మరిస్తేనే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు
పిరమిడు, డాలరు, కంకణము మీకు ఏర్పాటు చేస్తూ పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూపించడం జరుగుతుంది. మీ పేరు పైన 41 రోజులు కూష్మాండ దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి జాతకాన్ని 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి, రాబోయే కాలంలో ఎలా మారబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గ్రహ గమనాల పరిస్థితి వివరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు, జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటున్నవారు, జ్యోతిష్యం అనగా భవిష్యత్తుని ముందే అంచనా వేయడం, దానికి అనుకూలంగా ముందుకెళ్ళడం కనుక తెలుసుకొని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి వాట్సాప్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే భార్యాభర్తల మధ్య తరచూ గొడవ పడుతున్నారా? పోలీస్ స్టేషన్లు గొడవలు మనశ్శాంతి లేని జీవితం పొందుతున్నారా? మీకు కాళభైరవ స్వామి యొక్క ఆశీల చేత పేరులో స్వల్పమైన మార్పు చేత చిన్న చిన్న ఆచరణల ద్వారా మీకు ఉండబడినటువంటి ఆటంకాలు తొలగిపోయి ఐశ్వర్యం కలగాలని సలహాలు సూచనలు జరుగుతుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కుదరట్లేదా? వచ్చినటువంటి సంబంధంలో అమ్మాయి జాతకంలో ఏమన్నా గండాలు, దోషాలు ఏమైనా ఉన్నాయా? అంటే మన అబ్బాయి యొక్క జాతకంలో కానీ మన అమ్మాయి యొక్క జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. కనుక అందరికీ ఈ సంవత్సరానికి వేడుకోలు పలుకుతూ ఈ కొత్త అమావాస్య రోజున కాళికామాత కాళభైరవ యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం. 100 సంవత్సరం దీర్ఘమాయు. మహా అమావాస్య, మౌని అమావాస్య, దేవత కాళికా దేవత, కాళభైరవ దేవత అర్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గడ్డ సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క కొత్త అమావాస్య యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరు అదనంగా ఉచితంగా పొందాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి ధర్మాన్ని కాపాడుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు.